ఆందోళనకు గురయ్యారు. ఇల్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేట, నందిగామ, ఏలూరు జిల్లాలోని కొయ్యలగూడెం, వేలేరుపాడు, కుక్కునూరు, బుట్టయ్యగూడెం, టీ నర్సాపురం మండలం, బొర్రాపాలెం, జంగారెడ్డిగూడెం పట్టణం సహా పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించడంతో జనాలు బయటకు పరుగులు పెట్టారు. ఇక జంగారెడ్డిగూడెంలోని కొత్త బస్టాండ్, రాజుల కాలనీ తదితర ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఏం జరిగిందో తెలియక ఇళ్లలో నుంచి బయటకు వెళ్ళామని స్థానికులు తెలిపారు. కొయ్యలగూడెంలో సుమారు 5 సెకండ్ల పాటు భూకంపం సంభవించడంతో ఇళ్లలోని వస్తువులన్నీ కదిలాయని స్థానికులు తెలిపారు. ఇక తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా మేడారంలో భూకంపం కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.3గా నమోదైంది. 55 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయిలో భూకంపం వచ్చిందని హైదరాబాద్లోని సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ శాస్త్రవేత్తలు తెలిపారు. భూకంప కేంద్రం నుంచి 225 కిలోమీటర్ల పరిధిలో ప్రకంపనల ప్రభావం కనిపించింది. ఇక హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, జనగామ జిల్లాల పరిధిలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ నగర పరిధిలోని వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్మేట్ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు, హనుమకొండ, భూపాలపల్లితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, మనుగూరు, భద్రాచలం, చర్ల, చింతకాని, నాగులవంచ, ఇల్లెందు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 3 సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ముఖ్యంగా గోదావరి నది పరివాహక జిల్లాల్లో తీవ్రత కాస్త అధికంగా ఉండడంతో జనాలు భయాందోళనకు గురయ్యారు. ఇక మరోవైపు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లోనూ భూమి కంపించినట్లు ఆందోళనకు గురయ్యారు. ఇల్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేట, నందిగామ, ఏలూరు జిల్లాలోని కొయ్యలగూడెం, వేలేరుపాడు, కుక్కునూరు, బుట్టయ్యగూడెం, టీ నర్సాపురం మండలం, బొర్రాపాలెం, జంగారెడ్డిగూడెం పట్టణం సహా పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించడంతో జనాలు బయటకు పరుగులు పెట్టారు. ఇక జంగారెడ్డిగూడెంలోని కొత్త బస్టాండ్, రాజుల కాలనీ తదితర ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఏం జరిగిందో తెలియక ఇళ్లలో నుంచి బయటకు వెళ్ళామని స్థానికులు తెలిపారు. కొయ్యలగూడెంలో సుమారు 5 సెకండ్ల పాటు భూకంపం సంభవించడంతో ఇళ్లలోని వస్తువులన్నీ కదిలాయని స్థానికులు తెలిపారు. ఇక తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా మేడారంలో భూకంపం కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.3గా నమోదైంది. 55 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయిలో భూకంపం వచ్చిందని హైదరాబాద్లోని సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ శాస్త్రవేత్తలు తెలిపారు. భూకంప కేంద్రం నుంచి 225 కిలోమీటర్ల పరిధిలో ప్రకంపనల ప్రభావం కనిపించింది. ఇక హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, జనగామ జిల్లాల పరిధిలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ నగర పరిధిలోని వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్మేట్ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు, హనుమకొండ, భూపాలపల్లితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, మనుగూరు, భద్రాచలం, చర్ల, చింతకాని, నాగులవంచ, ఇల్లెందు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 3 సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ముఖ్యంగా గోదావరి నది పరివాహక జిల్లాల్లో తీవ్రత కాస్త అధికంగా ఉండడంతో జనాలు భయాందోళనకు గురయ్యారు. ఇక మరోవైపు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లోనూ భూమి కంపించినట్లు